శనివారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశం హాలు నందు సమాచార హక్కు చట్టం 2005పై పిఐఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 137 సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇదే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17,000 దరఖాస్తులను పరిష్కరించి జీరోగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో పర్యటిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,50,000 మంది రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతున్నారని తెలిపారు. దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని హార్డ్ సాఫ్ట్ కాపీ లేదా నేరుగా చూడటం ద్వారా పొందవచ్చని, తెల్ల రేషన్ కార్డుదారుడు ఉచితంగా సమాచారాన్ని పొందగలరని, ఇతరులు ₹10 కోర్టు ఫీ చెల్లించి సమాచారం పొందవచ్చని అన్నారు. ఈ సమావేశంలో పిఐఓలు, ఏపీఐఓలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఫస్ట్ అప్పీలేట్ అధికారులు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందుబాటులోకి రావచ్చు ఆటోమేటిక్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమంలో ఐ విల్ గో త్రూ ద ప్రెజెంటేషన్ విచ్ మే టేక్ అబౌట్ 30 minutes. రకరకాల కేసెస్ ఉన్నాయి, మన అందరికీ తెలుసు. సో విత్ దిస్ introduction, I request Sir, State Chief Information Commissioner Sir, to take it from here and take this training session forward. Thanks. ఇంపార్టెంట్ జిల్లా కాబట్టి అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి సో రెండు కంబైన్ చేశారు. సో అవగాహన పెంపొందించాలి, ప్లస్ కేసు కూడా అన్ని డిస్పోజ్ చేయగలిగితే ఈరోజు 150 కేసులు డిస్పోజ్ చేసామనుకో ఏం చేస్తారు, రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు. అవునా? సో బ్యాక్లాగ్ అంతా పోతుందనే ఉద్దేశంతో మీ జిల్లాని చూస్ చేసుకొని మీరు తప్పకుండా బాగా పనిచేస్తుంటారు. ఎందుకంటే 150 కేసెస్ ఉన్నాయంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలు చాలా ఉన్నాయి. పాత ఎన్ని మనకి తక్కువగా కేసులు తక్కువగా ఉన్నాయి. సెకండ్ అపీల్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ అపీల్ పిఐఓ దగ్గర ఫస్ట్ అప్లికేషన్ వస్తుంది, తర్వాత ఫస్ట్ అపీలేట్ అథారిటీ దగ్గర ఫస్ట్ హియరింగ్ ఉంటుంది, తర్వాత సెకండ్ అపీల్ ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఆ లెక్కన చూస్తే మా దగ్గర మీ జిల్లాకు సంబంధించినటువంటివి ఓన్లీ 150 కేసెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అంటే ఏమన్నట్టు మీరందరూ బాగా పనిచేస్తున్నామని అనుకుంటున్నారు. 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు చాలా బాగా పనిచేస్తేనే మీ ర్యాంక్ పెండింగ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ సమాచార హక్కు చట్టం కింద దాదాపు 1,20,000 మంది సిటిజన్స్ వివిధ జిల్లాల్లో, వివిధ డిపార్ట్మెంట్లో, వివిధ పిఐఓల దగ్గర ఆర్జీలు పెట్టుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ కావాలి. 1,20,000 అప్లికేషన్స్లో దాదాపు 1,00,000 అప్లికేషన్స్కి పిఐఓసే సమాధానం ఇస్తున్నారు. అంటే ఏంటి, 85% ప్లస్ పిఐఓసే సమాధానం ఇస్తున్నారు. ఫస్ట్ అపీలేట్ దగ్గరికి ఓన్లీ 5% వెళ్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీస్ ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్పోజల్ బాగుంది, ఫస్ట్ అపీలేట్ అథారిటీ దగ్గర. లా అండ్ లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర డిస్పోజల్ బాగుంది. టు సమ్ ఎక్స్టెంట్ రెవెన్యూ దగ్గర బాగుంది. మిగతా డిపార్ట్మెంట్లలో ఫస్ట్ అపీలేట్ అథారిటీ దే ఆర్ నాట్ డిస్పోజింగ్ ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ ద హియరింగ్స్. సో ఏమవుతున్నది, ఫస్ట్ అపీలేట్ అథారిటీ దగ్గర రెస్పాన్స్ లేకపోయేసరికి ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కేసెస్ స్టేట్ లెవెల్ కమిషన్కి వస్తున్నాయి. అంటే 1,20,000 కేసెస్లో దాదాపు 10,000 కేసెస్ మా దగ్గర వచ్చి పడుతున్నాయి సంవత్సరానికి. సో ఆ విధంగా ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టు మా దగ్గర దాదాపు 18,000 కేసెస్ జమ అయినాయి. 2 సంవత్సరాల నుంచి కమిషనరేట్ లేదు కాబట్టి. మన దేశాల రూపాల్ గారు చెప్పారు. సో వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్ట్ గురించి కూడా వారు చెప్పారు. పబ్లిక్ అథారిటీ రెస్పాన్సిబుల్స్ ఏంటి, రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఏంటి, ఆబ్లిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏపీఐఓ అండ్ పిఐఓ అండ్ ఎఫ్ఏఏ ఏమిటి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడానికి ఎగ్జామ్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకటి. ఫర్ ఇన్ఫర్మేషన్, గెటింగ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద ఫీ, వాట్ ఈస్ ద కాస్ట్, హౌ టు రెమిట్ ద మనీ అనేది ఒకటి. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ కమిషన్. ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ కూడా somebody has already shared among our members. So we'll go one by one.
దేశాలు